టీ తీసుకోండి. అత్తయ్య మీతో మాట్లాడాలి. ఏంటి? రేపు మా అమ్మ వస్తా అన్నది. ఒంట్లో ఈ మధ్య బాగోట్లేదంట. ఒక 2 రోజులు ఉండిపోతుందంట అత్తయ్య. ఏంటి మీ అమ్మ వస్తుందా? మొన్ననేగా వచ్చి వెళ్ళింది. ఊకుకే రావటానికి మీ అమ్మకి సిగ్గు లేదా? కూతురింట్లో పడి తినటానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. చిచి, అలా మాట్లాడకండి అత్తయ్య. మా అమ్మకైనా ఎవరున్నారు అత్తయ్య, నేను తప్ప. నువ్వు ఉన్నావని ఊకుకే ఇంటికి వస్తే అత్తింటోళ్ళు ఏమనుకుంటారని బుద్ధి కూడా లేదా మీ అమ్మకి? ఏ జన్మలో ఏమో. ఆపండి అత్తయ్య మీ మాటలు. ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? అయినా నీ తప్పేం లేదు. వాడున్నాడుగా నా కొడుకు, వాడు నెత్తికెక్కించుకోండి. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేనేం తప్పు మాట్లాడాను అత్తయ్య? ఎందుకు అలా నోరు పారేసుకుంటారు? అవునే, నేను మాత్రం నోరు బారేసుకుంటున్నా. నువ్వు మాట్లాడేది మాత్రం మంచిగా ఉంది కదా. అసలు ఎందుకు అత్తయ్య మా అమ్మ గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నారు? అయినా మా అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని పల్లెత్తొక్క మాట అయినా అన్నారా? ఇదంతా కాదు, మీ అమ్మ ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు. కాదు కూడదని వచ్చిందనుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. చూడండి అత్తయ్య, రేపు ఎప్పుడైనా వదిన దగ్గరికి మీరు వెళ్ళి, వదిన వాళ్ళ అత్తయ్య మీ గురించి ఇలా మాట్లాడితే ఆ మాటలు మీరు వింటే ఎంత బాధపడతారు అత్తయ్య? నా కూతురు దగ్గరికి నేను వెళ్తే వాళ్ళు అట్లా మాట్లాడరు. ఎందుకంటే నా కూతురికి బోలెడు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఒకటి చెప్తా వినండి అత్తయ్య, మీరు అంత కట్నం ఇచ్చారు ఇంత కట్నం ఇచ్చారని అంటున్నారు కదా. ఒకవేళ కొడుకు లేకుండా ఒకే కూతురు ఉంటే మీరు ఇలా మాట్లాడతారు అత్తయ్య? మీకు చెప్పేంతటి దాన్నే కాదు అత్తయ్య, కానీ మా అమ్మ ఎంతో మీరు నాకు అంతే అత్తయ్య. అర్థం చేసుకోండి అత్తయ్య. అది కాదే, పెళ్ళైన ఆడపిల్లింటికి ఊరికే తల్లి వస్తూ పోతూ ఉంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారని నేను అలా మాట్లాడింది. అంతేగాని మీ అమ్మ అంటే కోపం లేదు, నువ్వంటే నాకు ఈర్ష్య లేదేనే. మీ కోపంలో కూడా అర్థం ఉన్నదనే సంగతి నాకే అర్థం కాలేదు అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను.